నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఎన్నికల సిబ్బంది ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు ఈ పోలింగ్ దశ ముగిసింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ తరఫున గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి సహా 52 మంది అభ్యర్థులు ఈ పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక జరిగింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ అయితే ముగిసింది. 4 గంటల వరకే అన్నారు. 4 గంటల వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? ఆ క్యూ లైన్ లో ఉన్న వారికి కూడా అవకాశాన్ని కల్పిస్తున్నారా? ఎంత మేర పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది? యశరేఖ, ఇప్పటికే ఖమ్మంలో 4 గంటలు సమయం వరకు కూడా మొత్తానికైతే లోపలికి అనుమతించారు. మొత్తానికైతే 4 గంటలు దాటిపోయిన నేపథ్యంలో మొత్తానికైతే మాత్రం ఇప్పుడు మనం చూసుకోవచ్చు, పోలీసు అధికారులు మాత్రం గేట్లు వేస్తూ ఉన్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం సెక్టర్ అధికారులు కూడా లోపలికి వస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా చూసుకుంటే కనుక 49.50 వరకు కూడా ఇప్పటి వరకు నమోదైనటువంటి పోలింగ్ శాతం అధికారికంగా ప్రకటన చేశారు అధికారులు. మొత్తానికైతే మాత్రం మరోవైపు చూసుకుంటే ఇది కేవలం 2.5 గంటల సమయం క్రితం ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇది 49.53% పోలింగ్ నమోదైంది ఖమ్మం అధికారులు ఇచ్చారు, ఖమ్మం జిల్లా కలెక్టర్ ఇచ్చారు. తర్వాత భద్రాచలం చూసుకుంటే కనుక భద్రాచలంలో కూడా అత్యంత తక్కువగానే మందకోటిగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ కూడా 47 వరకు కూడా పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది, 2.5 గంటల వరకు. అయితే మరి కాసేపట్లో కూడా లాస్ట్ సంబంధించిన పోలింగ్ నమోదు సంబంధించినటువంటి యొక్క రిపోర్ట్ కూడా రానుంది. అయితే మొత్తానికైతే మాత్రం 4 గంటల సమయం అయిపోయింది కనుకనే అధికారులు కూడా మొత్తానికైతే పోలీసు అధికారులు కావచ్చు, పోలీసు అధికారుల నేతృత్వంలోనే మున్సిపల్ సిబ్బంది మొత్తానికైతే మాత్రం గేటుకు తాళాలు ఇస్తున్న నేపథ్యం అయితే ఉన్నది రేఖ. అయితే ఇప్పటికే కానీ ఈ యొక్క సమయానికి కన్నా ముందుపే అంతా కూడా ఓటర్లు తమ ఓటర్కు వినియోగించుకున్నారు. లోపలికి మాత్రం చాలా వరకు సెంట్రల్లో కూడా చాలా వరకు పోసిపోతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే తమ ఓటర్కును మాత్రం మహా అంటే ఒక ఓవరాల్ గా ఉమ్మడి జిల్లా చూసుకుంటే కనుక 60% వరకు అయితే నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ఆశాభావం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది రేఖ. భాస్కర్, అయితే పోలింగ్ సమయం అయితే ముగిసింది. మరి లైన్ లో ఇంకా ఓటర్లు ఎవరైనా ఉన్నారా? మనం చూసుకోవచ్చు ఇప్పటి వరకు అయితే మాత్రం ఖమ్మంలో ఉన్నటువంటి మేజర్ ఉన్నటువంటి డివిజన్ లో మనం ఇప్పుడు ఉన్నామా, ఇక్కడ సుమారు ఇక్కడ 4 పోలింగ్ బూత్లు. ఈ 4 పోలింగ్ బూత్లలో కూడా సుమారు ఒక పోలింగ్ బూత్కి వచ్చేసి 1000 నుంచి 1200-1300 వరకు ఓటర్స్ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం మాక్సిమం అంతా కూడా ఇప్పుడు వేసిన వాళ్ళు కూడా లాస్ట్ చేసిన వాళ్ళు కూడా బయటకు వస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఇప్పుడు సిబ్బంది కూడా అంటే ఇక ఎన్నికలు అయిపోయింది కనుక మొత్తానికైతే మాత్రం ఇంకా ఓటర్స్ ఎవరు లేరు అనే ఒక లేరనే ఒక ఆలోచనతో మొత్తం లాస్ట్ ఓటర్స్ కూడా 2 వచ్చారు. వీళ్ళిద్దరు మినహా మిగతా అయితే ఇక్కడున్న అంటే ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంపులోని పరిధిలో మాత్రం ఎక్కడ లేరని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఈ ఓటింగ్ కి సంబంధించినటువంటి విషయం చూసుకునే మాత్రం సమయం అంటే వెబ్కాస్టింగ్ ద్వారా కలెక్టర్ కావచ్చు, ఒక సిపి ఇది కూడా మొత్తం మానిటరింగ్ చేసిన నేపథ్యంలో ఎలాంటి లోపాలకు ఎలాంటి సమయం అంటే చిలువలకు ఇవ్వకుండానే ఉండే విధంగా అధికారులు మాత్రం మొత్తం కూడా ఎక్కడికక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేసిన నేపథ్యం మొత్తం వెబ్కాస్టింగ్ ద్వారా కలెక్టర్ చూడటంతో అధికారులు కూడా కాస్త భయపడి ముందుగానే సమయం వీళ్ళు పాటిస్తున్న నేపథ్యం ఉంది రేఖ. మొత్తానికైతే మనం చాలా క్లియర్ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం. ఏ పోలింగ్ బూత్ దగ్గర కూడా ఎక్కడ కూడా ఓటర్స్ లేరనేది కూడా క్లియర్ చూసుకోవచ్చు. అంటే వాస్తవంగా ఉదయం 8 గంటల కన్నా ముందే కూడా చాలా వరకు పట్టభద్రులు తమ ఓటర్కు వినియోగించుకునేందుకు వాళ్ళు తీరారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు నామమాత్రంగా వచ్చినా సరే మళ్ళీ 9 నుంచి 10 గంటల వరకు చాలా వరకు ఎక్కువ వచ్చిన నేపథ్యం ఉంది. 10 తర్వాత నుంచి 12 వరకు కూడా తమ ఓటర్కు వినియోగించుకుని ఎక్కువ మహిళా ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. మొత్తానికైతే మాత్రం ఎన్నికల అధికారులు మాత్రం తమ అంటే బ్యాలెట్ పేపర్లు కూడా మొత్తానికి చదువుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి మొత్తానికైతే మాత్రం ఓటర్స్ తమ ఓటర్ను మాక్సిమం ఉపయోగించుకున్నారు. కానీ 60% వరకు అయితే మాత్రమే పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందనేది అయితే మాత్రం అధికారులు ఆశాభావం నేపథ్యం ఉంది. ఓవరాల్ గా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ అనేది ఏ విధంగా జరిగింది? ఈ పోలింగ్ ఏర్పాట్లలో గానీ లేదంటే పోలింగ్ జరుగుతున్న తీరుకు సంబంధించి అధికారులు సంతృప్తిగా ఉన్నారా? ఏమంటున్నారు? వాస్తవానికైతే మాత్రం ఈ యొక్క అధికారుల విషయం చూసుకుంటే కనుక
గత జరిగిన పార్లమెంట్ అంత డిసెంబర్ నెల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఉప ఎన్నిక కావచ్చు, మొత్తానికైతే మాత్రం ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సవ్యంగా చక్కగానే నిర్వహించారని చెప్పిన అధికారులు కూడా ఆనందం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ కావచ్చు, భద్రాచలం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా కూడా గత ఎన్నికలు సమర్థంగా నిర్వహించామని మరోవైపున ఈ ఎన్నికలు కూడా సజావుగా నిర్వహించేందుకు మాత్రం అధికారులు సమయం ఉన్నత అధికారులతో సమన్వయం తీసుకుంటూ మొత్తానికైతే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే విధంగా వాళ్ళు మొత్తం కలిపి అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు రేఖ. కానీ ఏదేమైనా సరే ఇది చివరి ఎన్నిక అంటే ఎమ్మెల్సీ ఎన్నికలతో మాక్సిమం ఉన్న ఎన్నికలన్నీ కూడా అయిపోయిన నేపథ్యంలోనూ మళ్ళా త్వరలో కావాల్సిన మహా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలోనూ వాటికి కూడా సమయం ఉన్న నేపథ్యంలో అన్నిటికీ కూడా వాస్తవానికి సంవత్సరం అంతా కూడా ఎమ్మెల్సీ అంటే జనరల్ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు అది ఎంపీ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, మొత్తానికి అయితే మేజర్ ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో అధికారులు మాత్రం కాస్త ప్రశాంతంగానే ఉన్నారు, ఊపిరి తెచ్చుకోవాలని